నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టివల్ మొదలైంది. పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేయడం మొదలుపెట్టాయి. ఫస్ట్ మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీ నుంచే వచ్చింది. అరుపులు లేవు, మెరుపులు లేవు. అదే మేనిఫెస్టో గతంలో చెప్పిన దాన్ని మరింత మెరుగ్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే తాను చెప్పింది చేస్తాను, చేయగలిగింది మాత్రమే చెప్తాను అంటూ ఆయన చెప్తున్న డైలాగ్స్ నిజంగా పబ్లిక్కి వెళ్తాయా, లేకపోతే ఇవాళ అదర్ సైడ్లో ఇస్తున్న మేనిఫెస్టోలు కనుక ఇంప్రెస్ చేయబోతున్నాయా ప్రజల్ని అన్నది కూడా డిబేట్ చేయాల్సిన అంశం. అయితే దీంట్లో కూడా ఆయన అంత ఆషామాషిగా ఏం లేదు. ఇవాళ ఆయన పెంచిన పెంపులు చూసుకుంటే నిజంగా ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో సపోర్ట్ చేస్తుందా లేదా అన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది. కానీ కొత్తగా హామీల వైపు ఆయన ఎక్కడ అడుగు పెట్టకపోవడం, అటువైపు చూడకపోవడం అనేది ఇవాళ ఆసక్తి రేపుతున్న అంశం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ ఒక సరికొత్త వ్యవహారం చూసుకుంటే ఏ ఎన్నిక వచ్చినా రాజకీయ పార్టీల్లో ఫస్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేయడం అన్నది అంత ఆషామాషి వ్యవహారమే కాదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఆ ధైర్యం చేసింది. మిగతా పక్షాల కంటే ముందుగానే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఎక్స్పెక్టెడ్ టీడీపీ అలయన్స్ పార్ట్నర్స్ ఉమ్మడి మేనిఫెస్టోను 30 తారీఖు ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు. మరి ఎప్పుడు ఇస్తారు చూడాల్సిన అవసరం ఉంది. దీనికంటే మెరుగ్గా ఉంటే అప్పుడు ఏ రకమైన చేంజెస్ చేస్తారు, ఇటువంటి విషయాలన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాలు ఒకసారి చూద్దాం. 2019లో మనం మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలామంది మన వాళ్ళల్లో కూడా నాకు అన్నారు, సాధ్యమేనా ఇది అని. ఎందుకనంటే 2019లో మనం చెప్పిన ఈ మాటలు, చెప్పిన ఈ హామీలు ఏదైతే ఉన్నాయో, ఆ తర్వాత ఈ 58లో ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేశామో, గతంలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ జరగల. ఈ మాదిరిగా ఈ స్కీములు రావడం కానీ, ఈ మాదిరిగా ఈ బటన్లు నొక్కడం కానీ, ఈ మాదిరిగా ముందుగానే క్యాలెండర్లో ఏ నెలలో ఏ స్కీమ్ ఇస్తాము అని ముందే చెప్పి ఆ నెలలో ఆ స్కీములు కరెక్ట్గా పోయేట్టుగా చేయడం కానీ, ఇవన్నీ ఎప్పుడు గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగల. అవన్నీ కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగాయి. నాకు బాగా గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరిత హామీలు ఇస్తా ఉన్నారు. ఆయన ఇస్తా ఉన్నాడు, మనం కూడా ఇవ్వకపోతే ఎలా, మన సంగతి మనం చూసుకుందాం, ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా నా శ్రేయోభిలాషులే, నా మంచి కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆ రోజు నేను చేయాల. ఆ రోజు కూడా నేను చేయగలిగినవి మాత్రమే చెప్పా. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా. నాకు అధికారం 2014లో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినవి మాత్రమే చెప్పి అవి మాత్రమే. ఎస్, జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట, చెయ్యగలిగేవి మాత్రమే చెప్తాను, చెప్పినవి మాత్రం ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. రైట్, ఇదే అంశం మీద మనం డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు లింగమనేని శివరాం ప్రసాద్ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, అజయ్ కుమార్ సజ్జా గారు, టీడీపీ అధికార ప్రతినిధి, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు. రైట్, మనం ఒకసారి టీడీపీ నేత అజయ్ కుమార్ సజ్జా గారి ద్వారానే ఫస్ట్ రియాక్షన్ తీసుకుందాం. అజయ్ కుమార్ గారు, టీడీపీ ఎట్లా చూస్తుంది ఇవాళ వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోని? గుడ్ ఈవినింగ్ బలరాం గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికి కూడా. సార్, 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు నవరత్నాల పేరిట. ఈరోజు ఆ మేనిఫెస్టోలో కనపడేది, ఇప్పుడు ప్రెసెంట్ రేపు 2024 విడుదల చేసిన మేనిఫెస్టోలో కనపడింది ఫస్ట్ది మద్యపాన నిషేధం. దాని గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర గంటన్నర మాట్లాడుంటారండి. నేను చూశాను ఆయన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు. ఈ మద్యపాన నిషేధం అనే అంశం ఎక్కడా కూడా ఆయన మాట్లాడలేదు. అంటే 2019 మేనిఫెస్టోలో ఉన్న మద్యపాన నిషేధం 2024 మేనిఫెస్టోకి వచ్చేసరికి ఏమైపోయింది అంటే, ఆయనే చెప్పాడు కదా, నేను చేయగలిగిందే చెప్తాను, చెప్పింది ఖచ్చితంగా చేస్తాను అని. అంటే 2019లో ఆయనకు తెలుసు కదా మద్యపాన నిషేధం చేయగలనని. ఆ నమ్మకం ఆయనకు ఉంది కదా. ఆ నమ్మకంతో కదా ఆ రోజు ఆడపడుచులందరికీ రాష్ట్రంలో చెప్పింది. మరి ఈరోజు 2024 ఇంకొక 15 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఈరోజు మేనిఫెస్టో విడుదల చేశాడు. ఆ మేనిఫెస్టోలో ఈ మద్యపాన నిషేధం ఏది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపడుచులందరినీ మోసం చేసినట్టేనా జగన్మోహన్ రెడ్డి గారు?
ఈరోజు తన ఇంట్లో సొంత చెల్లెల్ని ఏ విధంగా అయితే మోసం చేశాడు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డలను కూడా మోసం చేసినట్టే కదండి బలరాం గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పాదయాత్ర తిరుగుతూ కూడా, అన్నా మీరెవ్వరూ కూడా భయపడొద్దు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను, మీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సిపిఎస్ విధానం గురించి కూడా ఎందుకు చెప్తున్నానంటే అండి, ఆయన ఏమన్నాడు, మేనిఫెస్టోలో ఉన్నవే కాదు లేనివి కూడా నేను చేశాను అన్నాడు. వాస్తవానికి 2019 మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు గురించి లేదు, కానీ ఆయన ప్రజల మధ్య చెప్పాడు. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు చేస్తాడన్న నమ్మకంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. కానీ అది అమలు కాని పని, అది ఆ విధంగా చేయలేమని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసేస్తా అన్నారు. అదే తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకి ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నేను భర్తీ చేస్తాను, ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ప్రతి జనవరి న్యూ ఇయర్ క్యాలెండర్ విడుదల చేశాడు తప్ప, జాబ్లెస్ క్యాలెండర్ విడుదల చేశారు తప్ప జాబ్ క్యాలెండర్ ఎక్కడా రిలీజ్ చేయలేదు. ఈ రోజు ఆ 2,30,000 ఉద్యోగాల గురించి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన మేనిఫెస్టో విడుదల చేసిన సమయంలో ఎక్కడ దాని గురించి ప్రస్తావన చేయలేదు. నిరుద్యోగుల సమస్యల గురించి ఎక్కడా మాట్లాడలేదు. 2019 ఎన్నికల్లో ఆయన రాష్ట్రం అంతా తిరుగుతూ కూడా చెప్పాడు, ఒక అవకాశానికి ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువా అన్నారు. 19లో గెలిచాడు, గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన వెల్లువేంటో నాకైతే తెలియదు. ఈరోజు 2024 మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 19 నుంచి ఈ 24 వరకు ఇన్ని పరిశ్రమలు వెల్లువ వచ్చినాయి, ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, తమది పారిశ్రామికవేత్తలు వచ్చారని ఆయన ఎక్కడా చెప్పాల. అని రేపొద్దున ఏమొస్తాయో కూడా చెప్పలేకపోయాడు. ఈరోజు ఒకటే బలరాం గారు, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరిట నకిలీ రత్నాలు ఇచ్చాడు, నవమోసాలు చేశాడు, ప్రజల్ని నయవంచన చేశాడు. ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు. ఈరోజు పెన్షన్ విధానం కూడా చెప్పాడండి ఆయన, నేను 3,000 రూపాయల పెన్షన్ ని 3,500 చేస్తున్నాను, అది కూడా జనవరి 2028 250 రూపాయలు పెంచుతాను, ఇంకొక 250 రూపాయలు జనవరి 2029 పెంచుతాను, అప్పటిదాకా ఈ 3,000 ఇస్తాను అని. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా ఏం చెప్పట్లేదు. 4,000 రూపాయల పెన్షన్ జూలైలో మేము ప్రతి ఒక్క పేదవాడికి 4,000 రూపాయలు ఇస్తాం. 4,000 మాత్రమే కాదు, ఈ ఏప్రిల్ మే జూన్ ఈ 4,000 అనే పెన్షన్ పథకాన్ని మేము ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నాం. ఇక్కడ రావాల్సిన 1,000 రూపాయలు కూడా కలిపి జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ ప్రతి ఒక్క అవ్వాతాతలకి మేము ఇవ్వబోతున్నాం. ఆ విషయం కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికం కూడా గుర్తు పెట్టుకోవాలా. ఈరోజు ఉద్యోగులను మోసం చేశాడు, నిరుద్యోగులను మోసం చేశాడు, రైతాంగాన్ని మోసం చేశాడు. ఈరోజు రైతులకు కూడా ఒక హామీ ఇచ్చాడు ఆయన, మళ్ళీ రైతు భరోసా నేను పెంచుతున్నాను అని. ఇదే బలరాం గారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు తెలుసా, 12,500 రూపాయలు నేను ఇస్తున్నా అన్నాడు. ఆ రోజు ఏం చెప్పలేదు, కేంద్రం సగం ఇస్తుంది రాష్ట్రం సగం ఇస్తుంది ఏం చెప్పాలా, 12,500 నేనే ఇస్తున్నా అన్నాడు. ఈ రోజు కూడా అదే చెప్తున్నాడు, 18,000 నేను ఇవ్వబోతున్నా అంటున్నాడు. 18,000 అంటే ఇందులో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత, అది కూడా విడమర్చి చెప్పాలి ఆయన. ఎందుకంటే ప్రజల్ని నమ్మించి మోసం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు బాగా దెట్ట. ఇప్పుడు 18,000 అనగానే రైతాంగం అంతా ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు 18,000 ఇస్తారేమో, దీనికి మినహాంగా కేంద్రం కూడా ఇంకేమన్నా కలుపుతుందేమో అని ఆశపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పరు. ప్రజల్ని మోసం చేసి రైతాంగాన్ని మోసం చేసి అందరూ మోసపోయినట్టేట మరిగిన తర్వాత అప్పుడు వచ్చి చావు కబురు చల్లగా చెప్తాడు, నేను ఒక్కడనే కాదు ఇది కేంద్రం కూడా మొత్తం కలిపి ఇవ్వబోతుంది అని. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మేనిఫెస్టోలు విడుదల చేసిన బలరాం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం నమ్మే పరిస్థితిలో లేరు, రైతాంగం నమ్మే పరిస్థితిలో లేరు, నిరుద్యోగం నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు, ఎన్డీఏ కూటమిని గెలిపించాలి, ఎన్డీఏ కూటమిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చేలా చేయాలని చెప్పి ప్రతి ఒక్క ప్రజానికం కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్ సార్. బీజేపీ నేత రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు ఎట్లా చూస్తున్నారు, మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేనిఫెస్టో మీద? బలరాం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 60 వీక్షణ శుభసాయంత్రం అండి. జనరల్గా మేనిఫెస్టో అంటే బలరాం గారు వచ్చే 5 సంవత్సరాల్లో ఏమి చేయబోతున్నాం అని చెప్పేది, మాకు అవకాశం ఇస్తే ఇవన్నీ చేస్తామని చెప్పేది మేనిఫెస్టో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఇది 2019 మేనిఫెస్టో. ఈ 2019 మేనిఫెస్టో 2 పేజీలు ఉంది. దీనిలో మొత్తం 129 బిందువులు ఉన్నాయి. 129 బిందువులు ఆద్యాంతం నేను వస్తే ఏం చేస్తాను అన్నది. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు విడుదల చేసినటువంటి ఈ 2024 మేనిఫెస్టో, దీనిలో బలరాం గారు ఒకసారి చూస్తే ఎంతసేపు ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా, దానిలో కూడా అర్ధ సత్యాలే. గతంలో మేనిఫెస్టోలో 2019లో ఏం పెట్టాను, ఎంతవరకు పూర్తి చేశాను, నేను భవిష్యత్తులో ఏం చేస్తాను అన్నది క్లుప్తంగానే ఉంది.
ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ చూడండి, దేవాలయాల గురించి ఉంది. దేవాలయాల్లో 2019లో ధూపదేవ నైవేద్యానికి 10,000 నుంచి 35,000 వరకు గ్రామాల్లో ఉన్నటువంటి జనాభా బట్టి పెంచుతానన్నారు. అది పూర్తి చేశారా అంటే దీనిలో లేదు. పూర్తి చేసిన చేద్దాం అంటే ఆయన ఒప్పుకున్నారు, పూర్తి చేయలేదని. పోనీ కొత్తగా భవిష్యత్తులో 5 ఏళ్ళు చేస్తారంటే ఏదో నిధట, ఏదో నిధి ఏర్పాటు చేసి దాన్ని ఉద్ధరణకి ఏదో చేస్తారండి, దేవాలయాలకి పరిరక్షణకి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. అంతే, క్లుప్తంగా ప్రత్యేక నిధి ఎక్కడి నుంచి ఏర్పాటు చేస్తారు? స్టేట్ బడ్జెట్ నుంచి ఏర్పాటు చేస్తారా? లేకపోతే ఈ రోజు ధూపదేవ నైవేద్యాలకి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఏర్పాటు చేస్తారు? దాని ప్రస్తావన లేదు. అలాగే మిగతాయి కూడా అంతే, క్లుప్తంగానే. ఎక్కడా ఏమి ఈ మొత్తం చూసుకుంటే భవిష్యత్తులో 5 ఏళ్ళు చేస్తానన్నది 10% 20% అయితే 80% రాజ్యాంగం 2019 ఏం పెట్టాను, ఎంతవరకు చేశానని కూడా అర్ధ సత్యాలే. ఈరోజు జలయజ్ఞం అని ఉంది సార్. ఇప్పుడు 2019 మేనిఫెస్టో జలయజ్ఞం మొత్తం మా నాన్న మొదలు పెట్టి అన్ని పూర్తి చేస్తానని చెప్పి దీంట్లో రాశారు. 2019 ఏం పూర్తని ఆయన మెన్షన్ చేసిన దాంట్లో పూర్తని కూడా ఏం లేవు. భవిష్యత్తులో 5 ఏళ్లలో ఏం పూర్తి చేస్తారన్న దాని మీద కూడా స్పష్టత లేదు. ఎలా కేటాయింపులు చేస్తాను, ఏమేమి పూర్తి చేస్తారో కూడా స్పష్టత లేదు. సో ఇలాగ 5 ఏళ్ళు పెద్దగా ఏం జరగలేదు, వచ్చే 5 ఏళ్ళు కూడా ఏం జరగదు. అలాగే ఇందాక లిక్కర్ గురించి కూడా చెప్పారు. మద్యం అసలు 5వ సంవత్సరంలో దశల వారీగా మద్యపాన నిషేధం చేసి 5వ సంవత్సరంలో కేవలం 5 నక్షత్రాల హోటల్ పరిమితం చేస్తారు 2019 మేనిఫెస్టోలో ఉంది ఇక్కడ. మరి ఈ రోజు ఆ పరిస్థితి కాదు కదా, మద్యం ఎర్లే పారుతుంది, రేట్లు గగ్గోలు పెడుతున్నారు. మరి దాని గురించి ఏది, మరి ఆ హామీ గురించి ఏది అంటే ఇదే కంటిన్యూ చేస్తాను, ఇలాగే కంటిన్యూ చేస్తాను, ఇలాగే బాదుడే కార్యక్రమం చేస్తారన్నట్టుగా ఉంది. అలాగే అనేకమైన ప్రాజెక్టు గురించి చెప్తున్నారు. యాక్వా యూనివర్సిటీలు, జిల్లాకో ఇండస్ట్రియల్ పార్కులు, ఎన్ని గతంలో మీకు చూపిస్తాను. యాక్వా విశ్వవిద్యాలయం గురించి ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి గారు November 21, 2020 ఆయన రిమోట్ గా ప్రారంభోత్సవం చేశారు, భూమి పూజ చేశారు. ఇది నేను ప్రారంభిస్తున్నాను 8 ఫిషింగ్ హార్బర్లు, అలాగే జెట్టీలు ఎన్ని వారు రిమోట్ గా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏపీ ఫిషింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆర్డినెన్స్ జారీ చేశారు. ఇది 2020లోనే. అలాగే తిరుపతి విశ్వవిద్యాలయం గురించి, తిరుపతిలో స్కిల్ విశ్వవిద్యాలయం గురించి మీకు చూపిస్తాను. అది ఎప్పుడు చెప్పారంటే ఎప్పుడో చెప్పారు ఆ మాట. స్కిల్ విశ్వవిద్యాలయము చూడండి 17 డిసెంబర్ 2019 చెప్పారు తిరుపతిలో స్కిల్ విశ్వవిద్యాలయం ఏర్పాటు అని. అంటే వారి యొక్క 5 ఏళ్ల సమయంలో ఇప్పుడు కర్నూలు లా యూనివర్సిటీ ఎప్పుడు చెప్పారు? 11 ఫిబ్రవరి 2022 లా యూనివర్సిటీ కర్నూలు పెడతానని 2022 చెప్పారు. ఇప్పటి వరకు వాళ్ళ సమయం కుదరలేదు. ఇన్ని రాష్ట్రానికి ప్రతి జిల్లాలో MSME క్లస్టర్ ఇప్పుడు ఇది 2022 జనవరి. నేనేంటంటే ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టిన అన్ని గత 4 ఏళ్లుగా వాళ్ళు వివిధ సందర్భాల్లో చెప్తూనే ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. పైగా వారు MSME గురించి మాట్లాడుతూ ఒక రాసింది ఏంటంటే 2 దఫాలుగా ఇచ్చాము, నెక్స్ట్ టైం నుంచి ప్రతి సంవత్సరం ఇస్తాకి ప్రయత్నిస్తాం అంటున్నారు. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు కదా 5 ఏళ్ళలో 2 సార్లు ఇచ్చాము MSMEలకి రాయితీలు, మిగతా సంవత్సరం ఇవ్వలేకపోయాము, నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ 5 ఏళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తాను. అది మోసమే కదా. ఇలాగా అలాగే పోలవరం అంటున్నారు నెక్స్ట్ 5 ఏళ్ళు పూర్తి చేస్తాను, గతంలో చెప్పారు 5 ఏళ్ళు పూర్తి చేస్తాను, ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తి చేస్తాం అంటున్నారు. సో అలాగే ఇంకోటి వారు స్పష్టంగా చెప్తుంది రాజధాని. మేము తప్పనిసరిగా గతంలో చెప్పింది ఏంటి, మేము వస్తే అమరావతి రాజధాని పూర్తి చేస్తామని. ఈసారి దీంట్లో స్పష్టంగా 3 రాజధానులు, మేము 3 రాజధానులకి కట్టుబడి ఉన్నాం, 3 రాజధానులకు వెళ్తా ఉన్నారు. ఇదొక క్లారిటీ రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. అలాగే నవరత్నాల గురించి కొంచెం పెంచారు, కొంచెం తగ్గించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జలయజ్ఞం గురించి చెప్పాను, అదో నవరత్నం రాలిపోయింది కదా. అలాగే మద్యపాన నిషేధం అన్నారు, నవరత్నం రాలిపోయింది. మిగతాది పెంచుతా అన్నారు. అమ్మ ఒడి 15,000 పెట్టారు 2019లో, 2,000 కట్ చేశారు. 15,000 పెట్టిన వాళ్ళు 2,000 కట్ కోత ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇంకో 2,000 పెంచుతూ అంటున్నారు. సో అలాగా మిగతా ఆసరా కూడా కొంత పెంచుతున్నారు, డబుల్ చేస్తున్నారు. సో డబుల్ ఇమీడియట్ గా ఇస్తారా, లేకపోతే తర్వాత ఇస్తారా, లేకపోతే ఏంటి ఇస్తారా, లేకపోతే ఆటో డ్రైవర్కి 50,000 నుంచి 1,00,000 అన్నారు, పెంచుతూ పోతాం. అంటే ఏంటి, ప్రతి సంవత్సరం ఇస్తారా, లేకపోతే సంవత్సరం పెంచుకుంటూ వెళ్తారా అన్నది క్లారిటీ లేదు. సో కొన్ని పెంచారు. అదే ఈ రాజ్యాంగం చూస్తే, మేనిఫెస్టో చూస్తే ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ లా ఉంది తప్పితే మేనిఫెస్టో తక్కువ, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కువ. అది కూడా అర్ధ సత్యాలే ఉన్నాయని చెప్పి నా యొక్క భావన. రైట్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శివరాం ప్రసాద్ గారు టీడీపీ బీజేపీ రియాక్షన్ చూశారు, మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? నమస్కారం బలరాం గారు, మీకు ప్యానల్ నమస్కారం. ఇప్పుడు ఒకటండి, దాకా సరే ఎవరి విమర్శలు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ నేను అనేది ఒకటి, కొన్ని మనం ఫ్యాక్ట్ గా చూసుకుని వెళ్తే కింద అజయ్ గారు చెప్తా ఏమన్నంటే ఉపాధి లేదు అన్న. సరే ఉపాధి నిజంగా లేదా? గ్రామ సచివాలయాలు
ద్వారా 1,35,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి కదా. మరి డిఎస్సి ద్వారా 21,000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చినాయి కదా. వైద్య ఆరోగ్య శాఖలో 54,000 ఉద్యోగాలు వచ్చినాయి కదా. మొత్తం 2,31,000 ఉద్యోగాలు ప్రభుత్వ సెక్టార్లో వచ్చినాయి కదా. మరి ఎన్ని ఉద్యోగాలు కదా. సరే, 1,000 రూపాయలు మీరు అంతకుముందు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం అని చెప్పి ఎన్నికలకు ముందు 6 నెలల ముందో 8 నెలల ముందో మొదలెట్టారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వాలంటీర్ ఇదే కొంత స్కిల్స్ ఉంది, లేకపోతే అక్కడ సేవ చేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళకి వాలంటీర్ల ద్వారా 5,000 గౌరవ వేతనం వచ్చేదని చేశారు కదా. మరి ఇదే వాలంటీర్ వ్యవస్థని వ్యతిరేకించి నిన్నటిదాకా విమర్శించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 10,000 ఇస్తానన్నారు కదా. అంటే ఆ వ్యవస్థ మంచిదనే కదా. తర్వాత సరే, మద్యపాన నిషేధం గురించి అన్నారు. మద్యపాన నిషేధం వచ్చేటప్పటికి 94లోనే ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెడితే అది సాధ్యం కాదు, ఇది చేయలేకపోతున్నామని చంద్రబాబు నాయుడు గారు నిషేధాన్ని ఎత్తేశారు దశల వారీగా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, అమలు చేయలేమని తెలుసుకున్నారు కాబట్టి ఈసారి దాంట్లో పెట్టలా మేనిఫెస్టోలో. అమలు చేయటం సాధ్యం కాని విషయం, అక్కడ స్పూరియస్ లెక్కలు వస్తుంది, అనేక ఇబ్బందులు వస్తాయి కాబట్టి మనం చేయలేమని చెప్పి వాళ్ళు దాన్ని మళ్ళా అదే విషయం చెప్పకుండా చేయటం కూడా తప్పేలా అవుతుంది. సరే, పెన్షన్లు వస్తే 66,34,000 మందికి పెన్షన్లు ఇస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో నెలకి 450 కోట్లు దానికి పెన్షన్లకు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2,000 కోట్లు ఖర్చు చేశారు. మరి వాళ్ళ ఇందాక అజయ్ గారు అంటారు 7,000 ఇస్తామో ఏదో 7,000 అంటే మీరు అంటుంది పెన్షన్ ఇస్తామంటుంది. ఎంత? 7,000? అవునండి, 7,000 అండి. 7,000 పెన్షన్ అంటే ఇవాళ ఈ 66,34,000 మందికి ఇవ్వాలంటే నెలకి 5,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే సంవత్సరానికి 60,000 కోట్లు కేవలం పెన్షన్లకు అవుతుంది. ఇదే నమ్మశక్యమా? నమ్మటానికి కుదురుతుందా? మాటలు చెప్తమే కానీ ఇది నమ్మే విషయమా? అంత పరిస్థితి ఉందా? ఆ విధంగా చేసే అంత ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి ఉందా? చంద్రబాబు నాయుడు గారు చేయగలరా? మరి దీన్ని ఏమంటారు? ఏ విధంగా పెన్షన్ ఇస్తామంటున్నారు మీరు? అంటే మిగిలిన పథకాలన్నీ ఎత్తేసి మిగిలిన వాళ్ళందరినీ తీసేసి ఒక్క పెన్షన్ మీద మాత్రమే ఇస్తారా? అది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఏ విధంగా ఇస్తారు, ఏ విధంగా ఇవ్వగలుగుతారు? ఇవాళ 70,000 కోట్లు దాదాపు ఈ రాష్ట్రంలో పెన్షన్, ఈ రాష్ట్రంలో ఈ డీబీటీ కానీ నాన్ డీబీటీ ఇట్లన్నిటి ద్వారా 4,5 లక్షల కోట్లు ఖర్చు అవుతుంటే వీటికి దాదాపు 70,000 కోట్లు సంక్షేమ పథకాలు ఖర్చు అవుతున్నాయి. మీరు ఓన్లీ పెన్షన్లకి 60,000 కోట్లు ఇస్తానంటారు. ఎట్లా సాధ్యం అవుతుంది? ఏ విధంగా జరుగుతుంది? మీ దగ్గర ఏమన్నా మాయల మరాఠీ మంత్రం ఉందా, లేకపోతే మంత్రదానం ఉందా? ఏ విధంగా దాన్ని సాకారం చేస్తారు? ఏ విధంగా జనాలను ఒప్పిస్తారు? ఏ విధంగా మీరు ఇవ్వగలుగుతారు? దీనికి అసలు సమాధానం చెప్పే అవకాశం కూడా నా ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. ఏ విధంగా ఇవ్వటం అనేది అసాధ్యమైన విషయం. తర్వాత రైతు రుణమాఫీ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి స్పెషల్ గా ఏమీ ఆదాయం లేదు. ఆదాయం రాష్ట్రాల నుంచి వెళ్ళేదే. రాష్ట్రాల నుంచి వెళ్ళే వాటా నుంచే తిరిగి మనకి ఇస్తారు. తిరిగి సంక్షేమ పథకాలకు కానీ లేకపోతే డెవలప్మెంట్కి కానీ ఫండ్ ఇచ్చేది రాష్ట్రం నుంచి ఆదాయం వెళ్ళేదాన్ని బట్టే. మరి అటువంటిప్పుడు ఇవాళ మొత్తం రైతు రుణమాఫీ చేస్తాను, మీరు ఏమీ రూపాయి కూడా కట్టమాకండి, నేనున్నాను అని చెప్పి రైతులకు చెప్పిన తర్వాత ఆ రైతు రుణమాఫీ చేయని చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడితే ఎలా? చేశారా? మొత్తం ఇచ్చిందంతా 16,000 కోట్లు. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? రైతు రుణమాఫీ ఎందుకు చేయలేకపోయారు? సరే, పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ 5 లక్షల పైన చిన్న మధ్య తరహా ప్రాజెక్టులు పరిశ్రమలు వచ్చినాయి. నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు. నిరుద్యోగ రేటు 4.1% తగ్గింది ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ మేం చెప్పే కాదు, నీతి ఆయోగ్ చెప్తున్నాయి. మరి ఆర్బీఐ చెప్తుంది. వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తాం? జీడిపి పెరిగింది, జిహెచ్డిపి పెరిగింది, అభివృద్ధి జరుగుతుంది, గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడికక్కడ వికేంద్రీకరణతో కూడిన అభివృద్ధి జరుగుతుంది. గ్రామాల్లో చూసుకుంటే మీరు ఆర్బీకేలు, రైతు తర్వాత
సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, రైట్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంతా అభివృద్ధి కదా. ఈ అభివృద్ధిని ఏమని మీరు అభివృద్ధి చెందలేదు, లేకపోతే రాష్ట్రం ఏదో అయిపోతుంది గగ్గోలు పెట్టంటే, మీరు దాన్ని ఫ్యాక్ట్స్ మీద వెళ్తే, నీతి ఆయోగ్ చెప్పిన దాని మీద వెళ్తే, ఆర్బీఐ నివేదిక చెప్పిన దాని మీద వెళ్తే, లేదా బ్యాంకర్స్ మీటింగ్ లో చెప్పిన దాని మీద వెళ్తే, మీరు చెప్పిన ఏది నేవో ఏ దానికి కూడా దానికి ఒక విలువ అనేది ఉండదు. ఊరికే మాటలు చెప్పడం తప్ప దానికి ఎక్కడా మీకు ఇది లేదు. ద్రవ్యోల్బణం తీసుకోండి, ద్రవ్యోల్బణం తీసుకుంటే 11.1% చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ 4.2% వచ్చింది. ఎలా వచ్చింది? ద్రవ్యోల్బణం తగ్గిందంటే ఏంటి? ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది కదా, ఆర్థిక పరిస్థితి పెరిగితేనే కదా అట్లా జరిగేది. రైట్. మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి కదా. దాన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయగలం, ఏం చేయలేము, చెయ్యాలి అంటే ఖచ్చితంగా చెయ్యాలి. మన ప్రజలు నమ్మారు, నమ్మిన తర్వాత మనం ఏదైతే మనం చేయగలమో అదే ఇవ్వాలి. కాబట్టి అనేక స్కీముల్లో రైతులకు కూడా వాటా వస్తుంది కాబట్టి రైతులకి స్పెషల్ గా ఏమి ఇవ్వలేదనేది కూడా గుర్తించాలి. రైట్. శివరాం ప్రసాద్ గారు, ఒక విషయం చెప్పాలి. మీకు పక్కనున్న రాష్ట్రంలోనే రైతు రుణమాఫీ అంశము, మహిళలకు ఉచిత ప్రయాణము, గ్యాస్ మీద సబ్సిడీ, ఇలాంటి అనేక అంశాలు పక్క రాష్ట్రంలోనే తెలంగాణలో విపరీతమైన ఇంపాక్ట్ చూపిస్తున్న తరుణంలో మీ మేనిఫెస్టోలో అటువంటి పదాలు ఏమీ లేకపోవడం, నేను ముందే చెప్పాను, అరుపులు లేవు, మెరుపులు లేవు అని చెప్పి ఈ మేనిఫెస్టోలో. మరి ఎటువంటి మేనిఫెస్టో జనాలను ఇంప్రెస్ చేస్తుందని చెప్పి నమ్ముతున్నారా మీరు? ఒక్కటే బలరాం గారు, ఇప్పుడు పెన్షన్ తీసుకోండి, పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇస్తుంది సంవత్సరానికి 12,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో ఇస్తుంది 24,000 కోట్లు. ఈ బస్సులు కానీ లేకపోతే మీరు చెప్పిన సిలిండర్లు కానీ ఇవన్నీ కలిపితే 2-3 వేల కోట్లు ఇవ్వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, వాళ్ళకి ఎవరైతే నమ్ముకున్నారో, ఎవరైతే ఆధారపడి ఉన్నారో ప్రభుత్వం మీద, వాళ్ళకి అన్యాయం జరగకూడదు కాబట్టి, వాళ్ళకి ఏ విధమైన వాళ్ళ లోటు జరగకూడదు, సంక్షేమ రాజ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విధమైన చర్యలు తీసుకున్నారు తప్ప ఇవ్వకూడదని కాదు. రేపు వెసులుబాటు వచ్చి ఇస్తానేమో, రేపు ఆర్థికంగా వెసులుబాటు వచ్చి రేపు ఈ పోర్టులు లేకపోతే ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం పెరిగితే ఆదాయాన్ని మళ్ళీ ప్రజలకే ఇస్తారు. రైట్. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు, ఎట్లా చూస్తారు? అన్ని పార్టీల వెర్షన్ విన్నారు మీరు, ఎట్లా చూస్తారు దీన్ని? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రధాన పార్టీ అధినేతగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. బహుశా 30వ తేదీ మీరు చెప్పిన సమాచారం ప్రకారం కూటమి మేనిఫెస్టో ఇస్తుంది. కాంగ్రెస్ ఉన్నా అది ప్రధాన పోటీదారుడు కాదు కాబట్టి ఆ మేనిఫెస్టోకి విలువ ఉన్న చర్చనీయాంశం కాకపోవచ్చు. ఇంకా 30వ తేదీ వాళ్ళు ఏం మేనిఫెస్టో రిలీజ్ చేస్తారో చూసిన తర్వాత పోలికలు అన్నీ వస్తాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని స్థూలంగా పరిశీలించినంత మేరకు ప్రైమరీగా రాయలసీమ విషయాలపై మాట్లాడే వ్యక్తిగా జలయజ్ఞం, నీటి వనరుల విషయంలో ఈరోజు చేసినటువంటి మేనిఫెస్టో పట్ల మాకు వ్యతిరేకత ఉంది. తగిన ప్రాధాన్యత జలయజ్ఞానికి కానీ ముఖ్యంగా ఎనుగుబండి ప్రాంతాల్లో ప్రాజెక్టులకు ఇవ్వలేదని మేము ఫీల్ అవుతున్నాం. జలయజ్ఞం అనేది దశల వారీగా పూర్తి చేస్తామన్న సాధారణ స్టేట్మెంట్ కరెక్టే కావచ్చు, కానీ స్పెసిఫికేషన్ ఉంటే బెటర్. ఉదాహరణకు పోలవరం 5 ఏళ్ళు అన్నారు, అట్లే రాయలసీమకు సంబంధించి కానీ వెనుగుబండి ప్రాంతాల ప్రాజెక్టుల స్పెసిఫికేషన్ ఉంటే బాగుండేది. అది ఒక లోటుగా నేను భావిస్తున్నాను, దాన్ని వాళ్ళు సరిదిద్దుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్గా చూసుకున్నప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనిఫెస్టో సాంకేతిక అంశాలు ఉంటాయి, రాజకీయ అంశాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో రాజకీయ అంశాలుగా చూసుకున్నప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మిత్రపక్షాలు అంటే ఎవరైతే కూటమే నా బలం అన్నట్టుగా ఆయన ప్రసంగం సాగింది. ఆయన బలం కన్నా కూటమి బలంగా చూస్తున్నాడు. బహుశా భారత రాజకీయ చరిత్రలో సహజంగా ఒక పార్టీ ఒక హామీ ఇచ్చిన తర్వాత, ఏదైనా అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత, ఒక పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత పెట్టే మేనిఫెస్టో వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఎక్కువ మోతాదులో పెంచడానికి ప్రయత్నిస్తారు, లేదా దాన్ని మనం చేయలేదన్నప్పుడు కొత్త ఆకర్షణీయమైన పథకాన్ని తీసుకెళ్తారు. ఉల్టాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 అంశాల్లో కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. 1 అమ్మఒడి, 2 పేదల పెన్షను, 3 రైతు భరోసా. ఈ 3 ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక విస్పష్టమైన ప్రకటన చేసేస్తున్నారు. పెన్షన్కి సంబంధించి 5,000, 4,000, రైతు భరోసా 20,000, అదేవిధంగా అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి.
ఈ 3 ఆయన బహిరంగ అనౌన్స్ చేశారు. మేనిఫెస్టోలో దానికన్నా బెటర్గా ఉంటుంది తప్ప తక్కువ అయితే చేయరు కదా ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత. అది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానికన్నా తక్కువ ఇస్తానని చెప్పారు. ఇది సాహసం అందామా లేదా తెలుగు మిత్రపక్షాలు నమ్మరని చెప్పి ఆయన విశ్వాసమా? ఇది రెండు తేలాలి సార్ రేపు. ఇది మాత్రం కొంచెం ఆశ్చర్యంగా కనిపించింది నాకు. ఎందుకంటే ఆయన 4,000 జూలై నెలలోనే, అది కూడా ఏప్రిల్ నుంచి అరియర్స్ తో సహా ఇస్తాను అని ఒక ప్రతిపక్ష నాయకుడిగా పోటీలో ఉన్నటువంటి చంద్రబాబు గారు ప్రకటించిన తర్వాత నేను 3,500 ఇస్తాను, అది కూడా 2028 నుంచి ఇస్తాను, అది కూడా 29కి మొత్తం అవుతుంది, 3 ఏళ్ళ తర్వాతనే ఇస్తానని చెప్పడంలో ఆ సాహసం ఏంటి? నాకు సాహసం అందామా లేకపోతే రాజకీయ ఎత్తుగడ అందామా తెలియదు. కానీ అదేవిధంగా రైతు భరోసా వాళ్ళు 20,000 ఇస్తానంటే నేను 16,000 ఇస్తానంటున్నాడు. అమ్మఒడి పథకాన్ని వాళ్ళు ప్రతి పిల్లవాడికి ఇస్తానంటే మేము ఒకరికే ఇస్తామని ఇండైరెక్ట్ గా చెప్పాడు. గతంలో ఒకరికి ఇస్తారు, ఇప్పుడు ఒకరికే ఇస్తారు, ఆయన కొనసాగిస్తానంటున్నాడు. కాబట్టి ఇట్లా ఒక కీలకమైన ప్రాజెక్టుల పైన ఆయన నమ్మకం నాకు అనిపిస్తుంది. ఆయన చెప్పాడు కూడా మాటల్లో, ఆయనకు అర్థమై ఆయన చెప్పిన మాటల ప్రకారం నన్ను మాత్రమే జనం నమ్ముతారు, వాళ్ళు ఎక్కువ హామీ ఇచ్చినా జనం నమ్మరన్న విశ్వాసం జగన్మోహన్ రెడ్డిలో కనపడింది. జనం చెప్పాలి ఏం చెప్తారో చూద్దాం. బట్ ఆయన నాకు ప్రధానం కనపడింది. లేకపోతే ఆ సాహసం కూడా చేయడు. వాళ్ళు 20,000 ఇస్తానంటే నేను 16,000, వాళ్ళు 5,000 ఇస్తారు, 4,000 ఇస్తానంటే నేను 3,000 ఇస్తానని ఏ రాజకీయ నాయకుడు చెప్పారు. రేపు మోసం చేయొచ్చు, చేయకపోతే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ అది ప్రధానంగా ప్రతిపక్షాలని నమ్మరు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమిని నమ్మరు అన్న అంచనాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టుగా నాకైతే అర్థమైంది. రెండో అంశం వాళ్ళు ప్రధానంగా చెప్తున్న చర్చ ఏంటంటే మీ మేనిఫెస్టో మా మేనిఫెస్టో సవాలంటున్నాడు. నాకు అర్థమైనంత మేరకు మీ మేనిఫెస్టో నా మేనిఫెస్టో సవాలంటే అర్థం ఏంటి? వినపడుతుందండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు. 2019 నుంచి 2024 వరకు ఇది నా మేనిఫెస్టో, 24లో నేను ఈ హామీలు ఇస్తున్నాను, ఈ అమలు చూడండి, దీన్ని చూసి ఓటేయండి అని అడుగుతున్నాడు. జనం నిర్ణయించుకుంటారు. ఇట్లే మిత్రపక్షాల కూటమి కూడా 2014 నుంచి 2019 వరకు ఈ ముగ్గురే కదా కలిసి ఉన్నారు. మేము ఇది మా మేనిఫెస్టో, ఇప్పుడు 24లో ఇది మా మేనిఫెస్టో, రెండు చూసి మాకు ఓటేయండి అనే సాహసం ఎందుకు వాళ్ళు చేయలేకపోతున్నారు? బహుశా ఇప్పటికి కూడా బీజేపీ, జనసేన ఈ 3 కూటములు ఇప్పటివరకు ప్రధానమంత్రి గారు వచ్చినా రేపేమైనా మాట్లాడతారని చూడాలి. 2014 నుంచి 19 వరకు మేము బాగా పరిపాలించాము, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలించలేదు, కాబట్టి 24లో మాకు కానీ అధికారం ఇస్తే మా ముగ్గురు కూటమి 2014 నుంచి 2019 రిపీట్ చేస్తాము అని చెప్పే సాహసం ఇప్పటివరకు వాళ్ళు చేయలే. ఇదే జగన్మోహన్ రెడ్డి బలం అని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలం ఏంటంటే ఆ 5 ఏళ్ల పాటు వాళ్ళు ముగ్గురే కూటమిగా ఉన్నారు, ఆ కూటమి మళ్ళీ అధికారంకి వస్తే పాత రోజుని తిరగతీస్తాము అని చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు. అంటే ఆ బలహీనతని ఆయన ఎక్స్పోజ్ చేయలేదు. అందుకే కదా మోడీ గారి 3 ఫోటోలు ఇచ్చి చెప్తున్నారు. కాబట్టి రేపు మిత్రపక్షాలు కలిపి ఉమ్మడి మేనిఫెస్టో అంటారు. ఆ మేనిఫెస్టోలో బీజేపీ కూడా ఈ హామీలన్నీ ఒప్పుకుంటుందా? 20,000 రూపాయలు రైతు భరోసా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళు కొంచెం బీజేపీ నేషనల్ పార్టీ, ఎట్లా పడితే ప్రాంతీయ పార్టీ లాగా హామీలు ఎవరు? కాబట్టి వాళ్ళు ఇప్పుడు రేపు ఏం చేస్తారు? ముగ్గురు కలిసి ఇచ్చే హామీలను చూడాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిత్రపక్షాలను నమ్మరని భావిస్తున్నాడు. రెండోది నన్ను నమ్ముతానని అనుకుంటున్నాడు. వాళ్ళ మేనిఫెస్టోకు మా మేనిఫెస్టో సవాల్గా స్వీకరిస్తున్నాడు. ఇది ఖచ్చితంగా ఒక మంచి పరిణామమే. దీన్ని ఆహ్వానించడం అంటే జనం ఏం చెప్తారో చూద్దాం. వాళ్ళు రేపు 30వ తేదీ ఇచ్చే మేనిఫెస్టో రెండు పోలిక మంచి చర్చ అయితే జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. సార్ పురుషోత్తం గారు మీరు చెప్పిన మాటనే ఆయన ఇవాళ కూడా చాలా స్పష్టంగా మళ్ళీ టీడీపీ మేనిఫెస్టోని చూపించారు. ఆయన పదే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఒక పని ఏంటంటే టీడీపీ గతంలో 2014 నుంచి 19 కోసం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని పదే చూపిస్తూ అక్కడ ఉన్న ఫోటోలను చూపిస్తూ ఇగో వీళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా అదే కూటమి మళ్ళీ తెర మీదకి వచ్చింది, వాళ్ళు అప్పుడు అధికారంకి వచ్చి మీరు అధికారం ఇస్తే వాళ్ళు ఏమి హామీలను అమలు చేశారు ఒకసారి చూడండి, ఇప్పుడు నేను 2019 నుంచి ఇప్పటి వరకు నేను ఇచ్చిన హామీలు ఏంటి, వాటిని ఎంతవరకు ఫుల్ఫిల్ చేశానో చూడండి అని చెప్పేసి మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా అదే కాన్ఫిడెన్స్ ఆయనలో కనిపిస్తుంది పురుషోత్తం గారు. అవును, కాన్ఫిడెన్స్ కు ఒక ప్రాతిపదిక ఏంటంటే ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నారు. అది ఫెయిల్యూర్ కూటమిగా మీరు నేను చెప్పడం కాదు, వాళ్ళు ముగ్గురే చెప్పుకున్నారు. ఒక 4 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ ఏకంగా ధర్మ పోరాట దీక్ష చేసింది, అంటే బీజేపీ మోసం చేసిందని. బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. ఇద్దరు కలిసి వాజ్పేయి లడ్డు అని పవన్ కళ్యాణ్ చెప్పి, అంటే ఈ ముగ్గురు కలిసి ఆ పరిపాలన పట్ల వాళ్ళ కాంబినేషన్ పట్ల వ్యతిరేకత వాళ్ళు ముగ్గురే చెప్పినారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాము. ఇప్పుడు మోడీ గారు చిలకలూరుపేటకు వచ్చారు, ఆ రోజు మాకు అవకాశం ఇచ్చారు, ఈ మంచి పని చేశాం, మళ్ళీ అవకాశం ఏంటి కూటమి కానీ మాట ఎందుకు అనలేదు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బలంగా జనాన్ని తీసుకెళ్ళాలనుకుంటాడు. ఈ ముగ్గురు, నేను ఇంకో మాట కూడా చెప్తాను, ఇప్పుడు కిరణ్ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ఆకర్షణీయ ప్రాంతీయ పార్టీలాగా
బీజేపీ నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా ఆ పథకాలు ఈ పథకాలు చెప్పిన దాఖలాలు నాకు తెలియదు. ఇప్పుడు రేపు కూటమి తరపున వాళ్ళు మేనిఫెస్టో ఇవ్వబోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయంలో బలమే ఎక్కడ వస్తూ ఉందంటే, ఇప్పుడు పెన్షన్స్, వాలంటీర్లు. ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించి ఎంత రాద్ధాంతం జరుగుతుంది రాష్ట్రంలో. ఇప్పుడు వాలంటీర్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 1వ తేదీ మే 1వ తేదీన ఇంటింటికి పోయి పెన్షన్ ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఈరోజు చీఫ్ సెక్రటరీని కలిశారు. కలిసినప్పుడు ఇంకొక మాట అనుంటే బాగుండేది వాళ్ళు. అదేమంటే, వాలంటీర్లు మేము కొనసాగించబోతున్నాం, 5,000 జగన్ 5,000 ఇస్తే మేము 10,000 ఇవ్వబోతున్నాం, పెన్షన్దారులకు 3,000 ఇస్తే నేను 4,000 ఇవ్వబోతున్నాను, కాబట్టి 1వ తేదీ నుంచి ఆ వాలంటీర్లతోనే పెన్షన్ ఇవ్వచ్చని కానీ అడుగుంటే వైసీపీ డిఫెన్స్ లో పడి ఉంటుంది. ఇది అందుకు భిన్నంగా ఇప్పుడు కూడా వాలంటీర్లు అని చెప్పట్లా. అంటే ఏప్రిల్, మే, జూన్ వరకు వాలంటీర్లు పంచకూడదు. మళ్ళీ జూన్ నెల అదే వాలంటీర్లకు నేను 10,000 ఇస్తాను అంటే ఆ వాలంటీర్లు నమ్ముతారా? ఒక అనుమానం అయితే వస్తుంది కదా. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ఈ పొలిటికల్ స్టాండ్, ముఖ్యంగా వాళ్ళు ఈ సంక్షేమ పథకాలపైన చేసిన విమర్శలు ఇవన్నీ చూసినప్పుడు సహజంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని బ్లేమ్ చేస్తున్నాడు. ఒక ఎత్తుగడే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా సరే రాజకీయాలలో హామీలు అమలు అవుతాయా లేదా కాదు, మనం చెప్పే మాట జనం నమ్ముతారా లేదా ప్రధానికి రాజకీయ పార్టీకి కావాల్సింది అదే కదా. ఎన్నికల్లో మనం చెప్పిన మాట నమ్ముతారా నమ్మరా, రేపు అమలు అవుతాయా లేదా, దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న ఈ బలహీనతని జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేస్తున్నాడు. దాన్ని వాళ్ళు ఎట్లా అధిగమిస్తారు, ఈయన ఎట్లా దాన్ని ఎదుర్కొంటాడనే దాన్ని బట్టి ఇది సాహసం. ఖచ్చితంగా 3 హామీలు, ఈ అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కానీ, ఇవి కానీ జగన్ అనుకున్నట్టు కానీ ప్రజలు నమ్మితే, వాళ్ళు నమ్ముకున్నట్టు జగన్ ఇక్కడే అవుతాడు. కానీ జగన్ అనుకున్నట్టు ప్రజలు అనుకోకపోతే బూమ్రాంగడ్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 20,000 ఇస్తానంటే, నువ్వు 16,000 ఇస్తానంటే నన్ను 16,000 నమ్ముతారు, 20,000 చంద్రబాబు గారు ఇవ్వరని నమ్మితేనే జగన్ సక్సెస్ అవుతాడు. అలాగని నమ్మకం కలగకపోతే మాత్రం జగన్ గారు మూల్యం చెల్లించుకుంటాడు. ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ కదా. రైట్ సార్. అజయ్ గారు మీ వైపే అన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఇవాళ మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుందా? అప్పుడు ఏదైతే 2014 నుంచి 19 వరకు మీరు ఏదైతే ఉన్నారో ఆ టైంలో ఏదైతే జరిగిందో, మీరు అప్పుడు మేనిఫెస్టోని మీరు హానర్ చేయలేదు, అప్పుడు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు అన్న ఒక అపవాదం అయితే టీడీపీ అలయన్స్ పార్ట్నర్స్ మీద ఉంది. సేమ్ అలయన్స్ పార్ట్నర్స్ మళ్ళీ అదే అలయన్స్ పార్ట్నర్స్తో మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వస్తున్నప్పుడు మిమ్మల్ని నమ్మరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా కాన్ఫిడెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఒకటి బలరాం గారు, పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఇక్కడ. ఒకటి, 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు మనం విడిపోయాం. అప్పటికి 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో ఉంది రాష్ట్రం. రాష్ట్రానికి రాజధాని లేదు, కూర్చునేదని కుర్చీ లేదండి ఆ రోజు. కానీ కూర్చునేదని కుర్చీ లేని దగ్గర నుంచి భవనాలు కట్టాం, అసెంబ్లీ కట్టాం, సెక్రటేరియట్ కట్టాం, హైకోర్టు కట్టాం, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చాం, కియా వంటి అద్భుతమైన పరిశ్రమను తీసుకొచ్చాం, అశోక్ లేలాండ్ వంటి అద్భుతమైన పరిశ్రమను తీసుకొచ్చాం. ఈరోజు హుదుహుదు లాంటి ఒక ఉప్పెన వచ్చినప్పుడు కూడా 15 రోజుల్లో వైజాగ్ని మళ్ళీ సుందరీకరణంగా మార్చేశాం. ఇన్ని చేసినప్పటికి కూడా ఆ రోజు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పథకాలకి పేర్లు మాత్రమే మార్చారు. ఆ రోజు సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారికి ముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఇందిరాగాంధీ గారి హయాం నుంచి సంక్షేమ పథకాలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కొన్ని పేర్లు, పథకాలకి ఆయన పేర్లు మార్చుకుంటూ వచ్చాడు. కానీ ఒక విషయం ఇక్కడ అందరూ మర్చిపోతున్నారు ఏంటంటే బలరాం గారు, 2014 నుంచి 2019 వరకు కూడా సరే మేము ఆ రోజు కూటమిలో ఉన్నాం. కూటమిలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో మేము అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చాం, నిరుద్యోగ భృతి ఇచ్చాం, చంద్రన్న బీమా, ఇంటి పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, క్రిస్మస్ కానుక ఇచ్చాం, సంక్రాంతి కానుకలు ఇచ్చాం. అనేకమైన పథకాలు రాష్ట్రంలో నిర్మాణాలు చేశాం, భవన నిర్మాణాలు చేశాం, రోడ్లు వేశాం, టిడ్కో ఇల్లు నిర్మాణం చేశాం. ఇన్ని చేసినప్పటికీ కూడా ఏ రోజు కూడా 9 సార్లు విద్యుత్ ఛార్జీలు మేము పెంచలేదు, 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు మేము పెంచలేదు, నిత్యావసర ధరలు ఆకాశంలోకి మేము తీసుకెళ్లలేదు, పేదవాడి మీద పన్ను భారం మేము పెట్టలేదు, ఇంటి పన్నులు మేము పెంచలేదు, నీటి పన్నులు మేము పెంచలేదు, చివరికి చెత్త మీద పన్ను వసూలు చేయాలని ఒక చెత్త ఆలోచన మేము చేయలేదు ఆ రోజు. ఈరోజు పెద్దలు లింగమనేని శివప్రసాద్ గారు నాకు తెలిసి మొన్న వైసీపీ పార్టీలోకి వెళ్ళారు. వైసీపీ పార్టీలోకి వెళ్ళక ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అదే కేసీఎన్ భవన్ లో కూర్చొని అనేక సార్లు పేపర్ ఆర్టికల్స్ రాశారు వైఎస్ఆర్ ఫెయిల్యూర్ ప్రభుత్వం మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ప్రభుత్వం మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద. ఈరోజు వాలంటీర్ల గురించి మాట్లాడారు ఇందాక శివప్రసాద్ గారు. ఇదే వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకి సత్కారం ఒక కార్యక్రమం పెట్టి ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఇదే కేశినేని భవన్ ముందు మీరు చేయాల్సిన సత్కారం కాదని మీరు అందులో అందరికీ కార్యకర్తలకే పెట్టారు. అందులో కొంతమంది దొంగ బుద్ధుల్లో ఉన్నారు, వాళ్ళందరినీ తొలగించాలని ఒక కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమానికి మాకు అండగా ఉండి మా వెన్ను తట్టి ఈ కార్యక్రమం మీరు చేయాలని చెప్పింది శివప్రసాద్ గారు ఆ రోజు. ఈ రోజు వాలంటీర్ల గురించి మేము మాట్లాడతాం కాదు, ఆ రోజు పెద్దలు శివప్రసాద్ గారు కూడా ఉన్నారు. జస్ట్ పార్టీ మారారు కాబట్టి కొన్ని వార్డ్స్ మారాలి, కొన్ని మాటలు మార్చాలి కాబట్టి ఆయన చెప్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పేసి రైతుల పట్ల, విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి అటర్ ఫ్లాప్ అని చెప్పి మేము చెప్పడం ఏంటి సార్? ఈ రోజు వైసీపీ పార్టీలోకి వెళ్ళిన లింగంనేని శివప్రసాద్ గారు అనేకమైన ఆర్టికల్స్ ఉంటే తీయండి, ఆయన దగ్గర ఉంటే పెద్దలు ఆయన దగ్గర స్టోర్ చేసుకునే ఉంటారు కదా. ఒక నిమిషం, ఈ రోజు శివరాం ప్రసాద్ గారు రెస్పాండ్ అవుతున్నారు. శివరాం ప్రసాద్ గారు, అజయ్ గారికి ఒకటి తెలియదు. ఒకటి, పార్టీలో ఉన్నప్పుడు పార్టీ నుంచి కొన్ని మనకి వస్తాయి, ఇది మీరు చెప్పండి, ఇది మీరు చెప్పండి అని ఆయనకి తెలుసు. ఇప్పుడు ఆయనకి వచ్చి ఉంటాయి కాబట్టి పార్టీ స్పోర్ట్స్ పర్సన్ గా కూర్చున్నప్పుడు పార్టీ విధానాలను చెప్పాలి కాబట్టి కొన్ని చెప్తాం. అయితే ఇక్కడ ఒకటి, వాలంటీర్ల గురించి మాట్లాడుతున్నారు కదా, వాలంటీర్ల గురించి చేయమని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ వ్యవస్థని ఈ విధంగా చేయమని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ వ్యవస్థని బద్నాం చేయండి అని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఎన్ని వాట్సాప్ మెసేజ్లు వచ్చి ఎన్ని ఇది వచ్చినాయి. మరి ఇన్ని చెప్తున్న వాళ్ళు ఇటువంటి ప్రచారాలు ఎందుకు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారిని అడగలేదే. సబ్జెక్ట్ డిబేట్ బడ్జెట్ ఇదే ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడగండి. మోడీ గారిని ఈ దేశంలోనే ఉండడానికి అనర్హుడు అని చెప్పి ఇవాళ ఆయన్ని విశ్వగురు అని మన పొగిడాడంటే ఆయన అడగండి ముందేది. ఎందుకు మీరు మా నాయకుడు కదా, ఎందుకు మాట మధ్యమని ఆయన అడగండి. శివరాంప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఏదో మనం మారిపోయాం కదా అని చెప్పి ఏదో అనుకుని అజయ్ గారు మీ గురించి మాట్లాడేది కనుక మీకు క్లారిఫికేషన్ ఇచ్చే టైం ఇచ్చాను. ప్లీజ్ మనం ఇష్యూ డివియేట్ కావద్దు ప్లీజ్. మీరు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. రైట్. ఇక్కడ కూర్చుని ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు మాట్లాడే ప్రతి మాట పార్టీ వాయిసే. ముందు గుర్తుపెట్టుకోండి. ముందు ఓకే పార్టీ వాయిస్ అక్కడ అజయ్ గారు కన్క్లూడ్ చేయండి. మాట్లాడు. రైట్, అజయ్ గారు మీరు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. బలరాం గారు, నేనేమంటున్నానంటే ఇక్కడ పార్టీ వాయిస్, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదైతే వచ్చి వాలంటీర్ల గురించి మాట్లాడారో దాని గురించి చేయమని చెప్పి పంపించింది చంద్రబాబు నాయుడు గారు. శివరాంప్రసాద్ గారు, ఇష్యూ సబ్జెక్ట్ వద్దు ప్లీజ్. మనం బడ్జెట్ మీద ఉందాం. ఇష్యూ డిబేట్ కావద్దు ప్లీజ్. చెప్పండి నాకు. వాలంటీర్ల గురించి తర్వాత మాట్లాడదాం. అంటే వాళ్ళు ఓట్లు పోతాయనా లేకపోతే వాళ్ళు మనకు వ్యతిరేకంగా? రైట్, వాలంటీర్ల గురించి మళ్ళీ మాట్లాడదాం ప్లీజ్. రైట్. అజయ్ గారు ఇక్కడ బలరాం గారు నేనేమన్నానంటే ఇక్కడ పార్టీ వాయిస్ అంటున్నారు. అఫ్ కోర్స్ ఎవరిది మాత్రం పార్టీ వాయిస్ కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కదా ఆయన వచ్చి ఇక్కడ టీవీ ముందు కూర్చొని మాట్లాడుతుంటే వినండి. నేనే పర్సనల్ గా అజయ్ గారు సబ్జెక్ట్ లో రండి. వినండి. బడ్జెట్ మీద కంప్లీట్ మై వర్షన్. మీ ఇష్టం. ఇప్పుడు ఒకటి నేనేమన్నానంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము అనేకమైన పథకాలు ఇచ్చినప్పటికీ ఏ రోజు కూడా ₹1 మేము విద్యుత్ ఛార్జీ పెంచలా. ఆ విషయం పెద్దలందరికీ తెలుసు. ఇక్కడ ఏ రోజు మేము నిత్యావసర ధరలు పెంచలా. ఆ రోజు రాష్ట్రం మొత్తానికి తెలుసు, ప్రజానిక మొత్తానికి తెలుసు. కానీ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు కదా అజయ్ గారు. బలరాం గారు, అజయ్ గారు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు కదా. మీకు రికార్డు ఉంది, ఆన్ రికార్డు ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదే రోడ్డు మీద తిరిగి చెప్తుంది అదే. వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్న హామీలని కూడా అమలు చేయరు, అటువంటి హామీలను నమ్మొద్దు అని కదా అని చెప్తుంది. బలరాం గారు, ఒకటి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చక ఓడిపోవాలా. ఆ రోజు ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి మాయలో పడ్డారు, ఒక్క ఛాన్స్ మాయలో పడ్డారు. జగన్ ఆ రోజు ఏం చెప్పాడంటే ఈ రోజు చంద్రబాబు ₹10 ఇస్తే నేను ₹100 ఇస్తా అని చెప్పాడు. ఓకే, ఈ రోజు చంద్రబాబు మీకు 1 రోడ్డు వేస్తే నేను 10 రోడ్లు వేసి చూపిస్తా అన్నాడు. ఈ రోజు చంద్రబాబు మీకు ఒక టిడ్కో ఇల్లు కడితే నేను మొత్తం రాష్ట్రం మొత్తం 31 లక్షల నిర్మాణం చేసి చూపించి మొత్తం అన్నాడు. ఏమీ లేవు కదా అవన్నీ ఈ రోజు రాష్ట్రంలో. మేము ఒకటే చెప్తున్నాం బలరాం గారు, ఒకటే ఫైనల్ గా ఒక విషయం చెప్తే పెద్దలందరికీ కూడా, ఈ రోజు ప్రజలు జగన్ ని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజల దాకా ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్ళు, సొంత కుటుంబం జగన్ ని నమ్మలేదంటే ఇక రాష్ట్ర ప్రజలు ఎందుకు జగన్ ని నమ్ముతారు? ఓకే, రైట్. రవికిరణ్ గారు మీరు అలయన్స్ పార్ట్నర్గా సేమ్ అలయన్స్ మళ్ళీ వచ్చింది తెర మీదకి. అప్పుడు హామీలు నెరవేరలేదు కనుక ఇప్పుడు మీరు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అది అమలు అవ్వదు అని జనం నమ్మరు అని చెప్పి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు మేనిఫెస్టోలోని అంశాలు అమలు చేయకపోవటమే ప్రామాణికం అనుకుంటే, ఒకే గతంలో 2014 ఒక హామీలు ఇచ్చారు, కొన్ని అమలు చేసి కొన్ని అమలు చేయకపోవచ్చు. అదే ప్రామాణికంగా తీసుకుతెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశారు,
ఈరోజు వారు ఇచ్చినటువంటి 2024 మేనిఫెస్టోలోనే స్పష్టంగా కనపడుతుంది. ఇందాక మీకు చెప్పాను, నవరత్నాల్లో ఎన్ని నవరత్నాలు పక్కాగా అమలు చేశారు చెప్పండి. ఈరోజు 2014 మేనిఫెస్టో చూపిస్తారు కదా, 2019 మేనిఫెస్టోలో ఇందాక చెప్పాను, అమ్మఒడి 15,000 ఇస్తారన్నారు, కోత విధించారు 13,000, మాట తప్పినట్టే కదా, పోయిందా? 12,500 ఇస్తా అన్నారు, మీరు ఇస్తుంది 7,500, 5,000 కోత పెట్టారు, అది కూడా పోయిందా? అలాగే మద్యపాన నిషేధం అన్నారు, నవరత్నం, అది పోయిందా? అలాగే జలయజ్ఞం అన్నారు, అది పోయిందా? కేజీ నుంచి పీజీ వరకు పీజీ విద్యార్థులకి మీరు ఫీజు రీయింబర్స్మెంట్ తీసేసి 4 ఏళ్ళు అయింది, అంటే ఆ నవరత్నం కూడా పోయిందా? అలాగే ఇళ్ల నిర్మాణాలు, ఈ రోజు 2024 మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు రాశారు చక్కగా 9 లక్షలు మాత్రమే పూర్తి చేశామని. దానిలో కొన్ని అవాస్తవాలు ఉన్నాయి. మాకున్న సమాచారం అయితే 4 లక్షలు 5 లక్షలు పూర్తయింది. అయితే వారు 2019 మేనిఫెస్టో పెట్టిందంటే సంవత్సరానికి 5 లక్షలు చొప్పున 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు కట్టించి ఇస్తాను అన్నారు. కట్టుకోమంటాను అని అనలేదు, కట్టించి ఇస్తా అన్నారు. ఈరోజు వారు 2024 మేనిఫెస్టోలోనే 9 లక్షలు అంటున్నారంటే మోసం చేసినట్టే కదా, పోయిందా? ఆ నవరత్నం పోయింది, ఏ నవరత్నం నిలబెట్టిందో చెప్పండి. అలాగే ఈ రోజు సిపిఎస్ రద్దు గురించి ఫస్ట్ పేజీలో రాశారు ఆయన, సిపిఎస్ రద్దు నేను చేయలేకపోయానని. మరి 2019 మేనిఫెస్టో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తారు 2019 మేనిఫెస్టో రాశారు, అది పోయిందా? జాబ్ క్యాలెండర్ అన్నారు, జనవరి మాసాన్ని రిక్రూట్మెంట్ మాసంగా పెట్టి మీరు ప్రతి సంవత్సరం జాబ్ రిక్రూట్మెంట్ చేస్తా అన్నారు 2019 మేనిఫెస్టో, అది పోయిందా? ఏంటి ఏం మిగిలింది? ఇందాక చెప్పాను దూపదేవి నైవేద్యాలు, అది పోయింది, అది ఏం చేయలేదు. అలా చూసుకుంటా పోతే ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో 99% అని, అదేమీ కాదు, అది 80% ఆయన పూర్తి చేయలేదు. పూర్తి చేసింది 10% 15% మాత్రమే. అలా లెక్క చూడాలంటే అది ఉంది. అయితే ఇప్పుడు అదే ప్రామాణికంగా ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారండి. 2 వారాల టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు పాలన, ఇది చేశారు, ఇది చేయలేదని చెప్తున్నారు. మేము చెప్తున్నాము, లెట్ ద పీపుల్ డిసైడ్. మేనిఫెస్టోని ఆధారంగా అయితే లెట్ ద పీపుల్ డిసైడ్. మే 13వ తారీఖు డిసైడ్ చేస్తే జూన్ 4వ తారీఖు ఓపెన్ అవుతుంది. మేమైతే బలంగా విశ్వసిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది పూర్తిగా ఫెయిల్ అయ్యారు, చేయలేదు. ఏదైతే టీడీపీ చెప్తున్నామో మేము మేనిఫెస్టో ఇస్తున్నాము, అలాగే నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టో ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో ప్రజల్లో తీసుకెళ్తాం, ప్రజల ఆశీర్వాదం కోరుతాం, మాకు పట్టం కడతారని మేము బలంగా విశ్వసిస్తున్నాం. బలరాం గారు. రైట్ సార్. శివరాం ప్రసాద్ గారు, మీకు ఎందుకు ఏ ధైర్యంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారు? ముఖ్యంగా ఇప్పటికే టీడీపీ ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంది 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాము, అది ఏప్రిల్ నెల నుంచే ఇస్తామని చెప్పి. అంటే అధికారంలోకి వచ్చేది జూన్లో అయితే ఇప్పటి నుంచే ఏప్రిల్ మే కూడా కలుపుకొని మేము ఏదైతే ఏరియర్స్ ఉంటాయో, ఏదైతే మిగతా డబ్బులు ఉంటాయో అవన్నీ కూడా కలిపి మేము ఇస్తాము అని చెప్పేసి ఇప్పటికే టీడీపీ అనౌన్స్ చేసి ఉంది. వాళ్ళ మేనిఫెస్టోలో ఎట్లాగో ఉండే అవకాశం ఉంది. అదే కాకుండా చాలా విషయాలు ఇప్పటికే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకా బెటర్గా మీకంటే మేనిఫెస్టో ఇవ్వబోతున్నారని తెలిసి కూడా ఇవాళ మీరు చాలా సింపుల్గా మేము 3,000 రూపాయలే ఇస్తాము, అది కూడా 3,500 చేయడానికి 2028 వరకు వెయిట్ చేయండి, 2028లో 250 పెంచుతాము, 2029లో పెంచుతాము అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు, ఏం కాన్ఫిడెన్స్ ఇది? బలరాం గారు, ఒకటి, ఇప్పుడు మహిళలకి డీబీటీ నాన్ డీబీటీ ద్వారా 2,83,000 కోట్లు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా, ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టకుండా డైరెక్ట్ గా బెనిఫిషియరీస్ అందించిన ప్రభుత్వం ఇది, ఇంటి దగ్గరికి వెళ్ళి. మరి అలాగే రాష్ట్రంలో తీసుకుంటే 4,50,000 కోట్లు ఏదైనా పథకాల ద్వారా అందించిన ప్రభుత్వం. ఎక్కడైనా సరే అవినీతి ఉందా? ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు అన్నారు 100 రూపాయలు కేంద్రం నుంచి వస్తే 10 రూపాయల కిందకి వెళ్తున్నాయి. కానీ ఇక్కడ 100 రూపాయలు బెనిఫిషియరీకి వెళ్ళిన ప్రభుత్వం ఇది, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం. కాబట్టి ఆ నమ్మకం ఉంది ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఏర్పడింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల మీద నమ్మకం ఏర్పడింది. ఇవాళ ఇందాక మిత్రులు బీజేపీ ప్రతినిధి అంటున్నారు 10% అమలు చేశారని. అంటే 2,83,000 కోట్లు మహిళలకి, మొత్తం మీద 4,5 లక్షల కోట్లు పథకాలకి ఖర్చు పెడితే అది 10% అంటే మరి మీరెంత ఇస్తారు? 100% చేయాలంటే దానికి ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి కదా మన విమర్శ. దాన్ని ఏ విధంగా మీరు తప్పుపడతారనేది ఒకటి. రెండోది, ఇప్పుడు డ్వాక్రా సంఘాలు ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు మొత్తం రుణమాఫీ చేస్తారని ఇచ్చింది 16,000 కోట్లు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చింది 30,540 కోట్లు అక్షరాల వరకు, 30,540 కోట్లు. మరి నమ్మకం ఏం చేస్తారు? ప్రజలు సంక్షేమాన్ని నమ్మరా?
ఇవాళ విద్యా వైద్యంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూస్తున్నారు కదా, ఏ విధమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో చూస్తారు కదా. ఇందాక మన అజయ్ గారు అన్నారు సచివాలయం కట్టాం, రాజధాని ఏర్పరిచామని. మరి వాళ్ళ గ్రామ సచివాలయాల కింద, గ్రామ స్వరాజ్యం కింద ప్రతి విలేజ్ లోనూ ఒక సచివాలయం, ఒక ఆర్బీకే, అలాగే ఒక హెల్త్ క్లినిక్ దాదాపు 30,000 కోట్ల ఖర్చుతో చేస్తున్నారంటే మరి దాన్ని ఏమంటాం? అది అభివృద్ధి కాదా? అది డెవలప్మెంట్ కాదా? ఇటువంటి ఎన్ని జరుగుతున్నాయి? సరే, పోర్ట్లు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే దాదాపు 70,000-80,000 కోట్లు మీకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కదా. ఇవన్నీ ఏం చెప్తాం? ఇవన్నీ అభివృద్ధి కదా. కానీ సరే, శివరాంప్రసాద్ గారు ఇవాళ అజయ్ గారు ఒక ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చామో, 2014లో అధికారంలోకి వచ్చిన రోజున ఈ రాష్ట్రానికి ఏమీ లేదు, కనీసం కూర్చోవడానికి కుర్చీ లేని ఆ రాష్ట్రంను మేము అభివృద్ధి చేసే క్రమంలో ఒక్కొక్కటిగా ఇటుక పేర్చుకుంటూ రావడానికి టైం పట్టింది. అందుకే ఆశించిన స్థాయిలో అమలు చేయలేకపోయాము. ఆ విషయాన్ని మేము కన్విన్స్ చేస్తాం జనాలకు అని చెప్పనంటారు. పబ్లిక్ కన్విన్స్ కారంటారా? ఒక్కటేంది, కూర్చుంటానికి కుర్చీ లేదు అనేది ఎంత ఆశాస్పదంగా ఉందంటే, హైదరాబాద్ 10 ఏళ్ల పాటు మన రాజధానిగా ఉంచుకోవచ్చు. మనం అక్కడ ఎందుకని అక్కడి నుంచి వచ్చేసాం? ఎందుకు కారణం ఏంటి? ఓటుకు నోటు కేసు ఏంటి? రాత్రికి రాత్రి ఎందుకు వచ్చాం? దానికి సమాధానం చెప్పుకోవాలి. అంత ఏది కూర్చుంటానికి కుర్చీ లేవు, ఇవన్నీ ఏదో చెప్పడానికి బాగుంటుంది, కానీ మీరు ఎప్పటికీ కట్టారు? ఎన్ని సంవత్సరాలు కట్టారు? ఇప్పుడు అదే మీరు అసెంబ్లీ కానీ ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు కట్టారు? ఎప్పటికి పూర్తయింది? అవన్నీ కట్టిన తర్వాత ఇవన్నీ తాత్కాలిక భవనాలని ఎందుకన్నారు? అసలు తాత్కాలిక భవనాలు ఏంటి? మీరు కట్టేదో మొత్తం ఎంత అయింది? 9,100 కోట్లు, 9,200 కోట్లు ఖర్చు అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు అయింది దాంట్లో 1,100 కోట్లు. మిగిలిందంతా ఏంటి? 2,500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్కి. అమరావతి ఫండ్స్ ఏదో దాని ఒక 2,000 కోట్లు, బ్యాంకర్స్ నుంచి వచ్చిన అప్పులు, మిగిలిన అవే కదా. రైట్ సార్. మరి దాన్ని మీరు ఒక ప్రాంతంలో 34,000 ఎకరాల్లో కట్టడానికి మీకు 4 ఏళ్ళు కూడా సరిపోకపోతే ఏమి మీరేమన్నా ఇంద్రభవనాలు కడుతున్నారా? 4 ఏళ్ళు ఎందుకు సరిపోదా? ఇవాళ కూడా రైతులకి మొత్తం ప్లాట్లు ఎందుకు వెళ్ళాలా? ఇవాళ కూడా మీరు ఆ 4 సంవత్సరాల్లో మొత్తం అన్ని ఇష్యూస్ ఎందుకు? అలాగే డాక్రా సంఘాలకి ఎన్నికల ముందు పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చిన గవర్నమెంట్ కదా. పోస్ట్ డేటెడ్ చెక్లు ఎందుకు ఇచ్చారు? అయినా సరే ప్రజలు నమ్మలేదు కదా. పోస్ట్ డేటెడ్ చెక్కులు తీసి పక్కన పడేశారు ప్రజలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంగా వాళ్ళకి 30,540 కోట్లు ఇచ్చారు కదా. అదే నమ్మకం ప్రజల మీద. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఏంటంటే చెప్తే చేస్తాడు, ఈయనేమి దాంట్లో డీవియేషన్ ఉండదు కాబట్టి నమ్మొచ్చు. అదే నమ్మకం. రైట్ సార్, మళ్ళీ వస్తాను. పురుషోత్తం రెడ్డి గారు అజయ్ గారు ఒక కీలకమైన ఆర్గ్యుమెంట్ తెచ్చారు ఇవాళ తెర మీదకి. ఏంటంటే మేము జనాలకు కన్విన్స్ చేస్తాము, అప్పుడున్న పరిస్థితులను మేము ఇవాళ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే క్రమంలో మేము ఆ పనుల్లో ఉండడం వల్ల పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోయాము అని చెప్పి జనం ముందు పెడదాము అన్న ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది టీడీపీ. మరి దాన్ని నమ్మే అవకాశం ఉందా పబ్లిక్? సార్, బలరామ గారు, ప్రాథమిక రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా పులి స్టాపులు, కామాలు ఇవన్నీ లెక్కలేసుకొని చెప్తారు, కానీ ప్రజలు అట్లా చూడరు. ఉదాహరణ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం ఎందుకు గెలిచింది, 2019లో జగన్ ఎందుకు గెలిచాడు, 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచింది పిచ్చలవిడిగా హామీలు ఇచ్చాడని జగన్ గారు అంటారు. నేను దాంతో ఏకీభవించను. 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారు కాబట్టి గెలిచిపోయారనేది కూడా తప్పు. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఒక సీనియర్ పొలిటీషియన్, ఒక అడ్మినిస్ట్రేటర్గా ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మంచిది, మరియు దేశంలో అధికారంలో ఉన్న పార్టీతో కలిసి ఉంటే ఇంకా మంచిది, ఎందుకంటే కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం బాగుపడదు. ఈ 2 అంశాలే ఎన్నికలు నిర్ణయించినాయి. అప్పటి వరకు మీ గమనంలో ఉంటే 2014 ముందు వరకు తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయిన పార్టీ. అలాంటి పార్టీ అధినేత ఒక అడ్మినిస్ట్రేటర్ అని నమ్మకం, 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఆయనైతే రాష్ట్రాన్ని చక్కదిద్దాడు అనే ఒకే ఒక నమ్మకం కేంద్రంతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఈ 2 గెలుపుకు కీలక పాత్ర వహించాయి. మిగతా అన్ని తర్వాత విషయాలు. కానీ 2019 ఎన్నికల్లో ఆ అడియాసలు అయినా జగన్ మీద ఒక విశ్వాసం వచ్చింది.
వేశారు. రేపు ఈయన నిలుపుకుంటాడు లేదా 2024 చూద్దాం. అంటే ప్రజలు బ్రాడ్గా చూస్తారు. ఇప్పుడు కిరణ్ గారు చెప్పినట్టు 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు, 2,000 ఆ పథకం క్లోజ్. మీరు క్లోజ్ చేసినట్టు జనం అనుకోరు. జనం అమ్మఒడి పథకం పట్ల కొంత సంతృప్తిగానే ఉన్నారు. కానీ కిరణ్ గారు అనుకున్నట్టు జనం అనుకోరు కదా. రాజకీయ పార్టీలు కాబట్టి ఫుల్ స్టాపులు కామాలు చేయొచ్చు. సాంద్రంగా ఒక నాయకుడు ఎలా వ్యవహరిస్తున్నాడు అనే దాన్ని బట్టే ఉంటాయి. ఈసారి ఎన్నికల్లో జగన్ గారు 2 నమ్ముతున్నాడు. ఒకటి, వాళ్ళు నమ్మరు, మమ్మల్ని నమ్ముతారు అనేది ఆయన నమ్ముతున్నాడు. జనం ఏం చేస్తారో చూస్తాం. రెండో పాయింట్, నేను కానీ నమ్ముతున్నాను తెలుగుదేశం పార్టీకి ఈ కూటమి అనేది, కూటమితో పొత్తు అనేది ముందరకాల బంధంగా మారిందని నా అంచనా కూడా. యాజ్ ఎ తెలుగుదేశం యాజ్ ఎ ఇండివిజువల్గా ఫైట్ చేస్తుంటే మాత్రం పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మనం రుజువైనవి. ఒంటరిగా పోటీ చేసి వాళ్ళు గెలిచారు. తెలుగుదేశానికి మిత్రపక్షాలు అదనపు యాడ్ కావాల్సి పోయి అదనపు సమస్యగా మారిపోతుంది. ఇది తెలుగుదేశానికి పెద్ద డిసడ్వాంటేజ్. దీన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకోలేవు. అజయ్ గారికి నాకున్నంత స్వేచ్ఛ ఉండకపోవచ్చు. కాబట్టి జగన్ గారు దీన్ని నమ్ముతున్నాడు. మిత్రపక్షాల మధ్య వచ్చినటువంటి పాయింట్, నేను ఒక స్టడీ చేశాను బలరాం గారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కొన్ని సర్వేలు వచ్చినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొన్ని సర్వేలు వచ్చినాయి. నాకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చిన సర్వే రిపోర్ట్ కొంత స్టడీ చేస్తే మిత్రపక్షాలకు కేటాయించిన 31 సీట్లలో హైయెస్ట్ 11 ఇస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో గెలుస్తుంది అని వస్తున్న సర్వే రిపోర్ట్లు స్టడీ చేస్తే మిత్రపక్షాలకు కేటాయించిన 31 సీట్లలో 11, 12 పైన ఇవ్వట్లేదు. భలే తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చిన సర్వేలు. అంటే ఎన్నికలకు ముందే 20 సీట్లు జగన్కి ఇచ్చేనట్టేగా. ఇది బ్లెండరే కదా. తెలుగుదేశం పార్టీకి నష్టం, ఇంకా జగన్ గెలవాల్సిన 68 కదా. అంటే ఇట్లాంటివి కలిసి వస్తాయి జగన్ గారికి అని నా అంచనా. బట్ జగన్ గారు వేసిన ఎత్తుగడ, చంద్రబాబు గారిని నమ్ముతారా, ఆయన్ను నమ్ముతారా? సంక్షేమ పథకాలు గతంలో చంద్రబాబు గారు కొన్ని మాటలు మాట్లాడారు కాబట్టి దాని ఆధారంగా చేసుకునేసి ఆయన అసలు పూర్తిగా నమ్మరు, 4,000 నమ్మరు, 40,000 నమ్మరు, నన్నే నమ్ముతారు తక్కువ ఇచ్చినా అని ఆయన అంచనాతో ఉన్నాడు. ఈ అంచనాలు ఏమవుతాయనేది మాత్రం ఆసక్తికరంగా చూడాల్సిందే. కానీ నా వ్యక్తిగత అంచనా మాత్రం ఖచ్చితంగా మిత్రపక్షాల మధ్య అనేది తెలుగుదేశానికి అదనపు సమస్యగా మారుతా ఉందనేది నా అంచనా. చంద్రబాబు జగన్ గారు దాన్ని నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్, అంటే 1+1+1 = 3 అవుతుంది అనుకున్నారు, కానీ అది అయ్యేట్టుగా లేదు అన్నది మీ అభిప్రాయం. అది మ్యాథమెటిక్స్ అండి, ఎన్నికలుగా ఎలక్షన్స్ అది అయ్యేట్టుగా లేదు అన్నది మీ అభిప్రాయం. రైట్ అండి, మనం డిబేట్ క్లోజ్ చేయాల్సి ఉంది. మనం డిబేట్ క్లోజ్ చేయాల్సి ఉంది. రైట్, అజయ్ గారు మీరు ఫైనల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఒకటే బలరాం గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మేనిఫెస్టోలు పట్టుకొచ్చినా అది మాయాఫెస్టో తప్ప మేనిఫెస్టో కాదు. ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు ప్రజలందరూ కోరుకుంటుంది ఒకటే, రాష్ట్ర అభివృద్ధి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు, రాష్ట్రం బాగుండాలా. ఈ దేశంలో, ఈ భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉండాలి తప్ప అది లేకుండా పోకూడదు. అది ఉండాలి అంటే ఎన్డీఏ కూటమి ఉండాలి, రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. అది లేకుండా పోవాలంటే జగన్ లాంటి సీఎం అవ్వాలన్న ఒక క్లారిటీలో జనం వచ్చారు. ఎస్, రైట్ సార్. రవికిరణ్ గారు ఫైనల్గా ఒక మాటలో చెప్పాలి. సార్, ఇప్పుడు సంక్షేమ పథకాలు అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ అనేది ఏ ఒక్కరి పేటెంట్ కాదండి. అది ఎప్పటి నుంచో అందరూ చేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా డీబీటీ ద్వారానే గత 10 ఏళ్లుగా దేశంలో ఈ 5 ఏళ్లలోనే సుమారు 35 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు దేశవ్యాప్తంగా. అలాగే మనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తున్నారు 2.7 లక్షల కోట్లు, దానిలో కూడా సుమారు 1 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం కలిపేస్తుందని చెప్తారు. ఆ లెక్క అటు ఇటుగా తేలాలి. సో ఓవరాల్ గా అయితే సంక్షేమం, డబ్బులు ట్రాన్స్ఫర్ అనేది ప్రభుత్వాలు అతీతంగా జరుగుతాయి. అయితే ఓవరాల్ గా పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారు, మార్పు కోరుకుంటున్నారు. తప్పనిసరిగా ఒక అభివృద్ధి దిశగా వెళ్ళాలని కోరుకుంటున్నారు. మేమైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రైట్ సార్. శివరాం ప్రసాద్ గారు ఫైనల్ గా ఒక మాటలో చెప్పాలి. ఒకటండి, ఇందాక మన అజయ్ గారు చెప్పినట్టే అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు చూసుకుంటే ఇవాళ రాష్ట్రంలో జీడిపి పెరిగింది, జిఎస్టిపి పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, అలాగే బ్యాంకు ఖాతాలు పెరిగినాయి, ఈపీఎస్ ఖాతాలు పెరిగినాయి. అంటే అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. కాకపోతే కొన్ని పత్రికలు వ్యతిరేకంగా చేయబట్టి, ఆ విధంగా బ్రాండ్ తీసుకురాబట్టి కొంత ఆ విధంగా జరిగింది. కానీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, 25,000 రూపాయలు జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులకి సంక్షేమ పథకాల్లో వాళ్ళకి వర్తిస్తాయి అన్నది అది పెద్ద విషయం, అతి పెద్ద విషయం. ఎందుకంటే చాలా మందికి సంక్షేమ పథకాలు వర్తించే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేయట్లా ప్రజల్ని, ఏదైతే చేయగలమో అదే చెప్తున్నారు, అదే చేస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి విధానాలని నమ్ముతారు. ఈ ఏదైతే ఫెయిల్యూర్ కోటం ఉందో ఆ కోటని మళ్ళీ నమ్మాలనేది నా ఉద్దేశం. రైట్ సార్. పురుషోత్తం రెడ్డి గారు ఫైనల్ గా ఒక వర్డ్ లో చెప్పండి సార్.
ఇది ఒక మంచి డిబేట్ అండి. మన డిబేటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన డిబేట్ కూడా ఎవరి మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతారు, Yes. ఎవరి మేనిఫెస్టోకి ఎంత ఖర్చు అవుతుంది అనే వైపే జనంలోకి వెళ్ళడం అనేది మంచిదే. ప్రజలు ఇద్దరిని చూసేశారు కాబట్టి, చంద్రబాబు గారిని చూశారు, జగన్ గారిని చూశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నిర్మాణాత్మక తీర్పు ఇవ్వడానికి ఇది ఒక మంచి డిబేట్ గానే ఉంటుంది. ఇదే డిబేట్ ఇంకా వ్యక్తిగత విషయాలు, ఈ గొడవలు, తిట్లకు పోకుండా ఇట్లే కానీ వెళ్తే Yes, sir. మంచి డెమోక్రటిక్ డిస్కషన్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన శివరాం ప్రసాద్ గారు, అజయ్ కుమార్ సజ్జా గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, పురుషోత్తం రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఇవాళ ఒకటి మాత్రం ఇవాళ చూడాల్సిన అవసరం, జగన్మోహన్ రెడ్డి ఒక సాహసమే చేశారు. ఇప్పటికే కూటమి పార్టీలుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ పార్ట్నర్సు ఇవాళ ఈయన కంటే మెరుగ్గా హామీలు ఇవ్వబోతున్నాయి, జనాలకు హామీలలో వాళ్ళని ముంచి ఎత్తబోతున్నాయి అన్నది స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. అయినప్పటికీ ఈయన హామీలు పెంచలేదు, ఉన్న హామీలను మాత్రమే స్పష్టంగా కొంతవరకు పెంచుకొని ఇవ్వడంతో పాటు ఆయన గతంలో మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు, మరి అది మిస్ అయ్యారు. దాని మీద కూడా ఆయన క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా రేపు 30వ తారీఖున అలయన్స్ పార్ట్నర్స్ ఉన్న మేనిఫెస్టో రిలీజ్ కాబోతోంది. ఆ మేనిఫెస్టో వచ్చిన తర్వాత రెండింటికి కంపారిజన్ ఉంటుంది. జనం ఎవరిని నమ్ముతారు అన్నది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇవాల్టి వారు. మరికొన్ని అంశాలతో రేపు కలుద్దాం. స్టే ట్యూన్ టు 6 TV.